హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న వదిన కూతురు అనమాట, చిన్నారి బర్త్డే. సో తన బర్త్డే కోసం అనేసి నేనైతే వచ్చేసానమాట. చూడండి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో. ముందుగా అయితే బెలూన్స్కి మొత్తము ఇలా ఎయిర్ ఫిల్ చేసి పెట్టామన్నమాట. సో దీంతో వచ్చేసి మనము డెకరేషన్కి రెడీ చేయాలి. చూడండి మా చిన్నారి అయితే ఎంత బాగా ఆడుకుంటూ ఉందో. తనకైతే చాలా హ్యాపీ కదా, పిల్లలకి బెలూన్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో తను చూడండి హ్యాపీగా ఆడుకుంటుంది. సో మేమైతే ఎయిర్ ఫిల్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి అన్నీ మా వదిన ఎలా డెకరేట్ చేయాలి అని చూస్తూ ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి తనకి గిఫ్ట్స్ ఏమొచ్చాయి, మేము బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మొత్తం ఈ వీడియోలో అంతా యాడ్ అవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుందన్నమాట. తనకి గిఫ్ట్స్ కూడా అన్నీ చాలా కాస్ట్లీ గిఫ్ట్సే వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనము బెలూన్స్ అన్నీ ఎయిర్ ఫిల్ చేసేసాం కదా. ఆ తర్వాత ఇట్లా రెండుగా కడుతూ ఉందన్నమాట. సో అట్లా మనకి అన్నీ జాయిన్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అనేది వదిన ప్రిపేర్ చేసింది. నేను ఇది వీడియో తీద్దాం అనుకున్నా, బట్ మాకైతే టైం కొంచెం తక్కువగా ఉండే అనమాట. సో కేక్ కటింగ్కి టైం అయిపోద్ది అనేసి ఫాస్ట్గా చేసేసాము. నెక్స్ట్ ఎవరికైనా ఈ బెలూన్స్ డిజైన్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఎప్పుడైనా ఈ డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది ఈజీగా సింపుల్గా వదిన తయారు చేస్తూ ఉన్నప్పుడు తీసి వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఇలా చేసుకుంటే మన ఇంట్లో మనమే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మొత్తము ఆల్ ఓవర్గా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. చూడండి మనకి పాపకి చుట్టూ డిజైన్ ఎలా చేశారు అనేది నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి మనకి చుట్టూ వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ థీమ్ తీసుకున్నాం అనమాట బెలూన్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కేక్ చూసారు కదా. సో ఓవరాల్గా ఇలా సింపుల్గా చాలా బాగుంది కదా. ఇలా డెకరేట్ చేసాము మనము లైటింగ్స్ తీసుకొని. అలాగే హ్యాపీ బర్త్డే అనే క్లిప్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసామన్నమాట. తన బర్త్డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నామన్నమాట. తనకు వచ్చేసి ఇప్పుడు 5 years, ఇది 5th బర్త్డే చిన్నారిది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్. మేమైతే అందరం హ్యాపీ బర్త్డే టు యూ చిన్నారి అని చెప్తూ ఉన్నామన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు చిన్నారి. గట్టిగా ఓకే. అందరమైతే ఇంకా విషెస్ చెప్తూ ఉన్నామన్నమాట చిన్నారికి. హ్యాపీ బర్త్డే టు చిన్నారి అనేసి. నెక్స్ట్ వచ్చేసి అవి మ్యాజిక్ క్యాండిల్స్, మనం ఎంత ఆర్పినా కానీ ఆర్పవు. నెక్స్ట్ వచ్చేసి లైట్ వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి బర్త్డే వచ్చేసి సెలబ్రేషన్స్ ఇలా జరుగుతూ ఉన్నాయన్నమాట. మేము పిక్స్ దించుతూ ఉన్నాము. చూడు ఇలా చిన్నారి అంటే చూస్తుందన్నమాట. ఒకసారి లేచి నిల్చో చిన్నారి, నిన్ను పిక్ తీస్తాను అని చెప్తున్నాను. చిన్నారి పక్కన ఉండేది వాళ్ళ అత్త కొడుకు అనమాట. తను వచ్చేసి లేచి కాదు కూర్చొనే అన్నట్టు మళ్ళీ చేయి పట్టుకొని కూర్చోబెడుతున్నారు. చూడండి, మీరు బాగా గమనించండి. చూసారా, మేమైతే చాలా నవ్వుకున్నాం అనమాట. చిన్నపిల్లలకి చాలా తెలివి ఉంటుంది కదా. సో తను ఇంకా కేక్ కట్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా నేను కూడా తనకి కేక్ అనేది తినిపించాను. ఆ తర్వాత మా అన్న వదిన అన్నమాట. సో వాళ్ళని కూడా కొన్ని ఫొటోస్ దింపాము, అలాగే కేక్ తినిపించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి తన ఫ్రెండ్స్ వస్తారు కదా. సో తన ఫ్రెండ్స్ అంటే బ్రదర్స్ అందరూ పెద్దవాళ్ళే అనమాట. సో వాళ్ళతో కూడా కేక్ కట్ చేయించి తినిపించామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, పిల్లలకైతే చాలా హ్యాపీ కదా. మా చిన్నారి అయితే ఇలా డెకరేట్ చేసేటప్పుడు, ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు తనైతే అస్సలు అల్లరి చేయదన్నమాట. ఇంకా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మేము బెలూన్స్ అన్నీ ఊపుతూ ఉంటే తన రూమ్లో పెట్టడం, అలా హెల్పింగ్ నేచర్ అనేది చాలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి తనకి ఏమేం గిఫ్ట్స్ వచ్చాయి
అనేది నేను చూపిస్తాను అన్నాను కదా. సో ఇప్పుడు ఆ వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, తప్పకుండా మీరందరూ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే వదినకు చెప్పాను అనమాట, ఇంకొకసారి కేక్ తినిపించు వదిన, సింగిల్గా నిన్న ఒక పిక్ తీస్తాను అని చెప్పాను. ఓకే అనేసి తనైతే కేక్ తినిపిస్తూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కంప్లీటెడ్ కదా. ఆ తర్వాత ఏంటి అనేది చూపిస్తాను. ఓకే, వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. మనకి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే పట్టీలు అనమాట. ఇవి డైలీ యూస్ కోసం వాళ్ళ డాడీ తెచ్చారు, సో పట్టీలు. ఆ తర్వాత నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట. తనకి చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎందుకనేసి ఇలా సింపుల్గా తెచ్చారు. ఆ తర్వాత వాచ్ కావాలి అనేది, సో వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ డాల్ వచ్చేసి వాళ్ళ డాడ్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఇయర్ రింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి వాళ్ళ గ్రాండ్ఫా గిఫ్ట్గా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి చిన్నారికి గోల్డ్ చైన్ ఉంది, దానికి డాలర్ లేదనమాట. సో అన్న వచ్చేసి డాలర్ గిఫ్ట్ చేశాడు. ఈ డాలర్ వచ్చేసి మనకి 3 grams పడిందనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది కదా, ఇప్పుడైతే ట్రెండ్. నెక్స్ట్ ఇవ్వండి, మా చిన్నారి బర్త్డే ఇలా జరిగింది, అలాగే గిఫ్ట్స్ అనేవి ఇలా వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమంది మనీ ఇచ్చింటారు కదా, అవి కిడీ బ్యాంక్లో వేసుకుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.